ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరని ఆశిస్తూ, నెక్స్ట్ కర్కాటక రాశి తీసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 4 పాదము, ఆశ్లేష 4, అలాగే పుష్యమి 4 పాదాలు కలిపి ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందికి వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి మీ రాశిధిపతి వచ్చేసి మీకు సెకండ్ హౌస్లోనే ఉన్నాడు. కుజునితో కలిసి ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. కుజుడు వచ్చేసి మీకు పంచమ దశమాధిపతి. ఈయన ఎప్పుడైతే మీకు ద్వితీయం లేక 6వ తేదీ వరకు మీకు ఈయన మీ రాశిలోని నీచలో ఉంటాడు. తర్వాత ఈయన సింహం లేక వస్తాడు, కుటుంబ స్థానాలకి. అక్కడ కేతువు ఉంటాడు. కేతువు ఉండడం కుజవత్ కేతు. మీరు ఏదైనా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్మూలకంగా మీకు కొంచెం శ్రమ ఇంకా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేతువుతో కూడి ఉన్నాడు కాబట్టి కొంత ఆధ్యాత్మికంగా వైపు కూడా మీరు మోటివేట్ అయ్యే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకు ఈ యొక్క బుధుడు మీకు తృతీయాధిపతి, అలాగే వ్యయాధిపతి. ఈయన వచ్చేసి వ్యయస్థానంలోనే బుధాదిత్యంతో కలిసి ఉన్నారు. దీని మూలకంగా కూడా మీకు కొంత మధ్యలో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడాను కొంత బిజినెస్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు చేపడతారు, అది రావడానికి ట్రాక్ మీదకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకంటే ఈ యొక్క బృహస్పతి వచ్చేసి మీకు కర్కాటక రాశి వారికి షష్టాధిపతి, భాగ్యాధిపతి. షష్టాధిపతి, భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం చాలా వరకు శుభమే. ఎందుకంటే షష్టాధిపతి 6, 8, 12 అధిపతులు ఒకరి స్థానంలో ఒకరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు లాభాలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు 6వ ఇంటి అధిపతి మీకు వ్యయంలో పడ్డాడు మీ హౌస్కి. సో దాని మూలంగా మీరు ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఈ స్పోర్ట్స్ రంగంలో, న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి బాగుంటుంది. కొంచెం గన్లలో వర్క్ చేసేవారు, అలాగే కొంచెం ఇసుక వీటితో డీల్ చేసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీకు ఈ భావం 9th భావాధిపత్యం కూడా ఆయనే వ్యయంలో పడ్డప్పుడు కొంత ఆధ్యాత్మిక వైపు కూడా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. పైపెచ్చు ఈయన మీకు యొక్క మృగశిర నక్షత్రంలో జాయిన్ అయ్యారు కాబట్టి కుజుడు కూడాను 6వ తేదీ వరకు కూడాను మీకు కర్కాటకంలో ఉండే 6 నుంచి ఈ యొక్క సింహ సంచారం చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మీకు కొంత మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. దాని నుంచి మీరు బయటపడాలి. నిదానంగా శనికి ఒకసారి ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే చాలా మంచిది. మీకున్న గొప్ప విషయం ఏంటంటే అష్టమ శని ప్రభావం వెళ్ళిపోయింది. మొన్న గత 2.5 సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. ఆ చేదు అనుభవాల నుంచి మీరు ఇంకా బయటికి రాలేదు. అవి వచ్చిన తర్వాత మీకు చాలా బాగా జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.